చంద్రబాబు ది గ్రేట్ మోసగాడిగా ముసుగు తీసేశారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు నిస్సిగ్గుగా పథకాలు ఇవ్వలేమని బహిరంగంగానే చెప్పేశారని మండిపడ్డారు. సూపర్ 6 పేరుతో బాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. అబద్ధపు హామీలతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. సూపర్ 6 ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేను, నేను వాపసు తీసుకుంటున్నాను, మళ్ళీ టైం వచ్చినప్పుడు ప్రజలకి నేను నెరవేరుస్తానని చెప్పడం ప్రజల్ని వంచించినట్లు, ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టు ప్రజలు భావించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ విలువలు విశ్వసనీయులైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మేనిఫెస్టోని నయవంశకుడిగా, వెన్నుపోటుదారుడిగా, ప్రజల్ని వంశించేవాడుగా ఆయన మేనిఫెస్టో ఉంది. కాబట్టి ప్రజలు ఇప్పుడన్నా మేల్కొని ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఆగడాల్ని పూర్తిగా అరికట్టాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ నేను అమలు చేస్తానని చెప్పి ఒక కనికట్టు చేసి మాయ కల్పించి మాటల మరాఠీగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ మోసగాడి కింద ఆ ముసుగు మొత్తం తీసివేయడం జరిగింది. నిన్నటితో స్పష్టంగా చెప్పేశాడు, హామీలు నెరవేర్చలేము, పథకాలు అమలు చేయలేము, ఇవ్వలేమని చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం లేకుండా రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకుని అక్కడే ఈ మాటలన్నీ కూడా వల్లివేయడం జరిగింది. అమరావతి కడితే సరిపోతుంది, పోలవరం కడితే సరిపోతుంది, మిగతా అన్ని ఎలా పోయినా పర్వాలేదు, ప్రజల మనం ఎప్పుడో మాయ చేస్తే మాయలో పడిపోవడానికి సిద్ధంగా ఉంటారనేది ఆయన సిద్ధాంతం. ఎందుకంటే ఆయన పల్లకి మోసే బోయిలు చాలా స్ట్రాంగ్. మీడియా సంస్థలు ఆయన కోసం పనిచేసే తీరు చూస్తే బహుశా అలాంటి ఒక గొప్ప అదృష్టం ఈ దేశంలో అతి తక్కువ మంది రాజకీయ నాయకులకు వచ్చి ఉంటుంది. 7 నెలల గడవక ముందే కూటమి వాస్తవం ఏంటో, దాని అసలు స్వరూపం అనేది బయటపడిపోయింది. పుట్టిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా బహుశా నిజం అనేది చెబితే ఆయన తల ఏదో 100 చెక్కలు అవుతుందన్న పాపం ఆయనకి బహుశా ఉందో ఏమో. కానీ దావోస్ వెళ్తే అక్కడ అబద్ధాలు మాట్లాడతారు. మన పక్క రాష్ట్రాల్లోకి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. మన రాష్ట్రంలో కనీసం అంటే ఒక చిన్న స్థాయి కంపెనీ కూడా మన వైపు కళ్ళెత్తి చూసేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలోకి ఇవాళ దిగజారిపోయినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన తనయులు లోకేష్ గారు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తారు. ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి క్రైమ్ రేట్ని చూసి ఏ రకంగా ఏ కంపెనీలైనా కూడా ముందుకొచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారు అనేటువంటి దానికి అద్దం పట్టేటట్టుగా, ఇక్కడ ₹1 కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడమే దానికి అద్దం పట్టేటట్టుగా ఉంది అనేటువంటిది కూడా వాస్తవమైనటువంటి విషయం.